ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో నీకు 85కి 85 రావాలి అన్నా, మంచి స్కోర్ రావాలి అన్నా మెయిన్‌లీ నువ్వు ఫోకస్ చేసుకోవాల్సింది 8 మార్క్స్ నుంచి 4 మార్క్స్ నుంచి. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో 8 మార్క్స్ నుంచి 4 మార్క్స్ నుంచి ఒక్క మార్క్ కూడా తగ్గకూడదు. ఎందుకంటే వీటిలో చాయిస్ ఉంటది. ఓకేనా? సో 8 మార్క్స్, 4 మార్క్స్ నువ్వు ఒక్క మార్క్ కూడా తగ్గకుండా ట్రై చేయాలి. 4 మార్క్స్ రిలేటెడ్‌లో చూస్తే 4 మార్క్స్‌కొచ్చేటప్పటికి మనకి ఈ లెసన్స్ ఉన్నాయిరా. ఈ బ్లూ ప్రింట్‌ని కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసుకుంటే కెమికల్ బాండింగ్ నుంచి 4 మార్క్స్ అడుగుతున్నాడు. థెర్మోడైనమిక్స్ నుంచి 4 మార్క్స్, ఈక్విలిబ్రియం నుంచి 4 మార్క్స్. సో నువ్వేం చేయాలి అనుకున్నావు? ముందు ఈ 3 లెసన్స్‌ని కవర్ చెయి. ఈ 3 లెసన్స్‌ని కవర్ చేసిన తర్వాత మిగతా 2 లెసన్స్ ఏం చేయాలి సార్? మొత్తం 6 అయిపోయినాయి. ఇంకెన్ని రాయాలి? ఇంకొక 2 4 మార్కుల క్వెషన్‌లు రాయాలి కదా! సో సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమిస్ట్రీలోంచి ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా రిలేటెడ్‌లో క్వెషన్ ఉంటది. ఆ క్వెషన్ 4 బాక్సులు ఉంటాయి. ఆ బాక్సెస్‌లోంచి ఒక బాక్స్ అయితే పక్కాగా వచ్చేస్తది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిడాక్స్ రియాక్షన్స్ రా. రిడాక్స్ రియాక్షన్స్ అనేవి కూడా మనకు ఆల్రెడీ తెలుసు. బ్యాలెన్స్ ద ఆక్సిజన్ ఆటమ్స్, బ్యాలెన్స్ ద హైడ్రోజన్ ఆటమ్స్ ఇలా ఉంటాయి కదా! ఆ 4 రిడాక్స్ రియాక్షన్స్‌ని కూడా చదవాలి. సో పైనుండేటువంటి 5 లెసన్స్‌ని బాగా ఫోకస్ చేయి. అవి చదివితే పైనుండేటువంటివి చదివితే ఈ 5 లెసన్స్ చదివితే మెయిన్‌లీ తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ రప్పించొచ్చు. సార్ నేను రిమైనింగ్ లెసన్స్ కూడా చదువుతాను. ఓకే, ప్రాబ్లమ్ ఏమీ లేదు. రిమైనింగ్ లెసన్స్ చదవాలి అనుకుంటే కూడా చదువుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే పైనుండేటువంటి 5 లెసన్స్‌ని బాగా ఫోకస్ చేయి. ఓకేనా? సో క్వెషన్స్ ఓకే. బట్ అంటే లెసన్స్ ఓకే గానీ ఇప్పుడు క్వెషన్స్‌లోకి వచ్చేటప్పటికి ఎలాగా? అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా కెమికల్ బాండింగ్ లెసన్ తీసుకున్నాం. ఈ కెమికల్ బాండింగ్‌లో ఏమేమి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి? పీసీఎల్5 క్వెషన్ ఉంటది. sp3d పీసీఎల్5 ఉంటది. SF6 ఉంటది. ఇంకా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంటది. డైపోల్ మొమెంటం ఉంటది. ఇలాగా క్వెషన్స్ ఉంటాయి. క్వెషన్స్ ఉంటే మాత్రం సరిపోద్దేంటి? మనకి క్వెషన్స్‌తో పాటు ఏముండాలి? ఆన్సర్స్ కూడా కావాలి. సో క్వెషన్స్‌తో పాటు ఆన్సర్స్ కూడా నీకు ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తావు. అంటే నువ్వేంటి ఈ క్వెషన్, ఆన్సర్ 2 కూడా క్లియర్‌గా నీకు ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్‌లో ఈ పీడీఎఫ్ అంతా కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తారనమాట లింక్ క్రియేట్ చేసి. సో నువ్వు వెంటనే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి దాంట్లో ఉండేటువంటి లింక్ మీద క్లిక్ చేయి. ఈ పీడీఎఫ్ అనేది నీకు వచ్చేస్తది. ఓకేనా? సో ఈ పీడీఎఫ్ అనేది నీకు వచ్చేస్తది. దీనిలో ఉండేటువంటి అన్ని 4 మార్క్ క్వెషన్స్‌ని నువ్వు కవర్ చేస్తే, ఓకేనా? అన్ని 4 మార్క్ క్వెషన్స్‌ని నువ్వు కవర్ చేస్తే మాక్సిమం స్కోర్ అయితే నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే 8 క్వెషన్స్ కూడా మాక్సిమం నువ్వు అటెంప్ట్ చేసేస్తావు. ఓకేనా? 8 క్వెషన్స్ రాయాలి కదా! 8 క్వెషన్స్ కూడా నువ్వు ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తావు. ఈ పీడీఎఫ్‌లో ఉండేటువంటి ప్రతి క్వెషను నువ్వు చదివి బాగా రాయగలిగితే 8 క్వెషన్స్‌ని కూడా ఖచ్చితంగా నువ్వు రాయగలవు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఈ వీడియోస్ ఉన్నాయి కదరా! అంటే లైక్ ఈ క్వెషన్స్ ఉన్నాయి. ఈ క్వెషన్స్‌కి ఎక్స్‌ప్లనేషన్ కావాలా అంటే క్వెషన్స్‌కి ఎక్స్‌ప్లనేషన్ మస్ట్ అండ్ షుడ్‌గా కావాలి. ఎందుకంటే చాలామంది ఈజీగా మర్చిపోతారు. నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నావు అంటే ఎక్స్‌ప్లనేషన్ ఖచ్చితంగా అవసరం అవుతుంది నీకు. సో అందుకని ఈ వీడియోస్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ అంటే ఈ క్వెషన్స్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ కూడా నేను లైవ్‌లోకొస్తాను. ప్రతి క్వెషన్‌ని డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ప్రతి క్వెషన్‌ని ఇది మనకి ఎగ్జామ్ టైమ్. సో ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా నీకు హెల్ప్‌ఫుల్‌గా ఉండడానికి ప్రతిసారి కూడా లైవ్‌లో నీకు అవైలబుల్‌గా ఉంటాను. ఏ చిన్న డౌట్ ఉన్నా 8 మార్క్స్ నుంచి గానీ, 4 మార్క్స్ నుంచి గానీ, 2 మార్క్స్ నుంచి గానీ, 1 మార్క్స్ నుంచి గానీ ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నువ్వు లైవ్‌లో నన్ను అడగొచ్చు. ఓకేనా? ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా అడగొచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. అండ్ మాక్సిమం నా సైడ్ నుంచి నేను ఎఫర్ట్ ఏంటంటే నీకు 85 రప్పించడానికి నేను లైవ్‌లో డే బై డే, 1 బై 1 అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూనే వస్తా. సో 85కి 85 ఖచ్చితంగా నీకు రావాలి. మంచి స్కోర్ రావాలి. అండ్ ఈ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో పీడీఎఫ్ లింక్ ఉంటది. వెంటనే వెళ్లి పీడీఎఫ్ లింక్ అనేది డౌన్‌లోడ్ చేసుకో. ఓకేనా? సో అన్ని క్వెషన్స్‌ని ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని కవర్ చేసే వీడియోస్ అనేవి మనకి లైవ్‌లో కలుద్దాం. సో లైవ్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లనేషన్ విను. చాలా హెల్ప్ అయితే అవుతది. ఓకే కదా? క్లియర్ కదా? సో 85కి 85 పక్కాగా రావాలిరా మనకి. ఆల్ ది బెస్ట్.